ఏషియా ఆఖరి వచనం చదివాను మనం. యెహోవా యొక్క సేవకుల నీతి నా వల్ల కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా ప్రభాని కొందనములు. ఈ సమయంలో ఒక్కొక్క నిమిషం కూడా తండ్రి నీ సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు అయినా మీరు ముద్రించాలి ప్రభు. తండ్రి కొన్ని నిమిషాలైనా వీటన్నిటిలో ఎన్నో గంటల వ్యవధిలో తండ్రి అనుగ్రహించిన సత్యాలు ఈ గంటల లోపల ప్రభా మీరు బయలుపరచాలి. ఏకాత్మ మాకు ఇచ్చి ఏకమనసు ఇచ్చి తండ్రి నీ ఆత్మలో ఉన్న అభిషేకాన్ని ప్రభా మేము పొందగలటానికి మీరు మమ్మల్ని దర్శించాలి ప్రభా. ఆత్మ యొక్క కణాలు పరిశుద్ధ హృదయంలో ఉన్నటువంటి జీవాన్ని నీ గుణగణాలని ఎలా అభిషేకిస్తుందో ఎటువంటి సర్వసత్యంలో నడిపిస్తుందనే సత్యాన్ని మీరు బయలుపరచాలి ప్రభా. నాకు తెలియని మరుగైన సంగతులు, నేను గ్రహించలేని సంగతులు బయలుపరచాలి తండ్రి. మీ సహాయం ఇచ్చి ఆదరించి నాకు ఇచ్చిన వారికి అనేకులకు దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్య భాగంలో ఈ వాక్య భాగాన్ని నేను చదువుతున్నప్పుడు ఈ ముందు వచనాలన్నీ మరొకసారి మీతో మాట్లాడతాను అని అవ్వదు కాబట్టి ఈ ఒక వచనాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. ఏంటంటే యెహోవా యొక్క సేవకుల నీతి నా వల్ల కలుగుచున్నది, అది వారి స్వాస్థ్యం. నీతి, నువ్వు మనకి నీతిని అనుగ్రహించాడు అనే విషయాన్ని మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ నీతి అనే విషయాన్ని ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఇప్పుడు చెప్పబోయేది కాకుండా ఎన్నో విషయాలు మీ మధ్యలో నేను మాట్లాడినట్టు నాకు చాలా గుర్తు. నా సబ్జెక్ట్ అదే ఎక్కువ. దేవుని పరిశుద్ధత, దేవుని నీతి, దేవుని ప్రేమ, తర్వాత ఆయన కనికర ముద్దయ, ఇవన్నీ కూడా నా సబ్జెక్ట్. అంటే నా హృదయంలో ముద్రితమైనటువంటి స్థానాలు అవి. నాకు ఇచ్చినటువంటి స్థానాలు గుండా తప్ప వేరొక స్థానం గుండగా నేను వెళ్ళడానికి నేను ఇష్టపడను. ఎందుకు ఇష్టపడినంటే నేను అనుభవించకుండా ఏ వాక్య భాగాలు కూడా మీ మధ్యలో పెట్టుకోవడానికి నేను ఎట్టి పరిస్థితులు కూడా నేను ఇష్టపడిన విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. యెహోవా యొక్క సేవకుల నీతి అనేది పరిశుద్ధత ఎటువంటిదో, నీతి ఎటువంటిదో, కృప ఎటువంటిదో, దయావాస్య ఎటువంటిదో, వీటన్నిటిలో నీతి కూడా చాలా ఉన్నతమైన స్థాయిలో నిలబడింది. దేవుడు మనకు నీతి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువునందు కలువరి రక్తం ద్వారా ప్రభు ఆ నీతిని మనకు అనుగ్రహించడం విషయం కూడా మనకి అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ఎరుగుతారు. ఆ నీతి గారి హృదయంలో లేకపోతే సేవా జీవితంలో రాబడి ఉండదు. రాబడి అంటే ఫలితం ఉండదు. నీతిలో మనం నడవకపోతే అంటాడు ఈమెలో, ఇశ్రాయేలు నాకు నా స్వాస్థ్యం వాళ్ళు నాకు స్వాస్థ్యం గోత్రం వాళ్ళు అన్నాడు ప్రభు ఇశ్రాయేల్ గురించి. నాకు ఏదైనా స్వాస్థ్యం ఉందంటే ఇశ్రాయేలీలే అన్నాడు. మనకి ఏదైనా స్వాస్థ్యం ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారే అన్నమాట అర్థం. ఈ స్వాస్థ్యంలో ఎన్నో విషయాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయి. ఒక మాట దీంట్లో ఏంటంటే యెహోవా యొక్క సేవకుల నీతి అన్నాడు కదా. సేవకుల నీతి, ఒక వ్యక్తి సేవ చేసే వారి పరిశుద్ధుల్లో నీతి అనేది ప్రకాశించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే నేను గ్రహించుకున్న సత్యాలు సంవత్సరాలు గ్రహించగలది ముందుకెళ్ళే కొలది నీతియుక్తమైనటువంటి ఆ తలంపులు ఆత్మలో అవి గ్రహించగలడానికి సంవత్సరాలు ముందుకు వెళ్ళే కొలది కూడా అదొక నూతనత్వాన్ని దేవుడు ఆత్మ ఇచ్చాడనే విషయం నేను మీ మధ్యలో మాట్లాడుతున్నాను. దేవుని నీతి అనేది పాత నిబంధన నుంచి ప్రారంభమైంది. దేవుని నీతి అనేది పాత నిబంధన నుంచి ప్రారంభమైంది. అబ్రహాం దగ్గర నుంచి ప్రారంభమైంది దేవుని నీతి. ఇంకా చెప్పాలంటే నోహ దగ్గర నుంచి ప్రారంభమైంది. ఇంకా ముందుకు వెళితే మనం షేము నుంచి ప్రారంభమైంది దేవుని నీతి. ఇలాగా నీతి అనేది క్రీస్తు తను బయలుపరుచుకున్నాడు. యుగాలకు ముందు ప్రభు క్రీస్తు తను బయలుపరుచుకున్నాడు అనే సత్యాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటున్నాను. ఆయన దేవుని నీతి అనేది పాత నిబంధనల నుంచి ప్రారంభమైంది. అది ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నన్ను రాయబడి ఉంది. మీరు చదువుకోండి. హానోకు నీతి ఎలా ఉంది, తర్వాత నోహ నీతి ఎలా ఉంది, నోహ నీతిని ఎలా స్థాపించాడు అనేది రాయబడి ఉంది. తర్వాత పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం ఆఖరి భాగంలోనూ చూసుకుంటే దాంట్లో ఆయన నీతిని ఎలా ప్రకటించాడు ఈ విషయాలన్నీ కూడా మన వాక్య ఉపదేశాలు బోధిస్తున్నప్పుడు నీతిని ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీతిని ప్రకటించడం అంటే నీతి సత్యాలు అనేది, నీతి సత్యం అనేది రెండు కూడా ఆయన సింహాసనానికి ఆధారం. ఒక వ్యక్తి జీవితంలో నీతి సత్యాలు ఉంటే దేవుని యొక్క సింహాసనం అక్కడ స్థాపించబడుతుంది. నీతి న్యాయం లేకపోతే దేవుని సింహాసనం అనేది అక్కడ ఉండదు అనమాట అర్థం. దేవుని సింహాసనం లేకపోతే మన మధ్యలో మన హృదయంలో
దేవుని కార్యాలు జరగవు అన్నమాట అర్థం. ఫలభరితమైన జీవితం ఆ యొక్క రహస్యం ఏంటంటే నీతి సత్యాల్లో అంతరాత్మ స్థాపించబడాలి. అంతరాత్మలో స్థాపించబడాలి. స్థాపించబడటం అంటే నెలకొల్పబడాలి. భాష అర్థం చేసుకోండి. ఇంకా సామాన్యమైన భాష చెప్పలేదు కనుక నేను నాకు వచ్చిన భాషను చెప్తున్నాను. అది చాలా అర్థం చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. హృదయం పరిశుద్ధపరచబడిన హృదయంలో దేవుని గుణగణాలు ముద్రితమవుతాయి. దేవుని గుణగణాలు ముద్రితం అవుతాయి అంటే దాంట్లో నీతి సత్యాలు కూడా ఉన్నాయి. దాంట్లో నీతి సత్యాలు, పరిశుద్ధత, జ్ఞానం, తర్వాత కృప, తర్వాత ప్రేమ ఎన్నో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఏం దాచిపెట్టబడినాయో ఎన్నిసార్లు చెప్పాను. అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అవన్నీ దాంట్లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దేవుని యొక్క క్రీస్తు యొక్క రక్తం విమోచన ద్వారా మన ఆత్మను చుట్టుకున్నటువంటి స్థానాలు మనకు తెలియకుండానే చుట్టుకుంటాం అంటే దానిలో ఈ యొక్క క్రీస్తు చేసిన రక్తం యొక్క విలువ అనేది అంత విలువైంది. ఇప్పుడు మీకు చెప్పిన గ్రహించుకోలేని వాళ్ళు ఉంటారు, గ్రహించుకోలేని వారు ఉంటారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉంటారు. ఇక్కడ నన్ను మించిన వాడు ఇక్కడ ఉంటారు. నేను నేను ఏ ఒక్క నివసించి ఉద్దేశిస్తాను కాదు చెప్పేది. వాక్యం నాకు అప్పగించబడింది కాబట్టి దీంట్లో కొన్ని సత్యాలు మీకు విడదీస్తున్నానే కానీ మరొక విధంగా వాక్యాన్ని నేను మీకు బోధించడం లేదు. సత్యాలు విడదీయబడటం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. నీతి అనేది పాత నిబంధన గ్రంథం నుంచి ప్రారంభమైంది. దేవుని వాక్కులో నీతి కుమరించబడింది. జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు, లేకపోతే అంతకుముందు నోహకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నీతి కలిగినటువంటి అదేంటి నోహ నీతిపరుడు అంటే బైబిల్ వాక్యం చెప్తా ఉంది. ఎంత నీతిని అనుసరించి నడుచుకున్నాడు అంటే ఏంటి కల్వరి నీతి ఎన్నో వేల సంవత్సరాల ముందు కల్వరి నీతి నోహ కాలంలో ఆ ప్రపంచం అంతమైన తర్వాత అక్కడ కట్టబడిందండి, స్థాపించబడింది. కల్వరి నీతి స్థాపించబడటం అంటే ఎన్నో వేల సంవత్సరాలకు రాబోయే యేసుక్రీస్తు ప్రభు వారిని అనుగుణ్యంగా కల్వరి నీతి ప్రపంచంలో యుగాల్లో మొట్టమొదటి యుగం అందమైన తర్వాత, మొట్టమొదటి యుగం అంటే ఏంటి నోహ కాలం ముందు యుగం అంతమైపోయిన తర్వాత నోహ యుగంలో ఆయన నీతిని స్థాపించాడు. తను నీతిని స్థాపించాడంటే అర్థం ఏంటంటే అర్థం దేవుని యొక్క నీతి అక్కడ స్థాపించబడింది. పాప ప్రపంచంలో ఏ జీవి లేనటువంటి పరిస్థితుల్లో, ఏ మనుషులు లేనటువంటి పరిస్థితుల్లో పరలోకం నుండి భూమికి ఆ ధ్వజస్తంభం, నీతి అనే ధ్వజస్తంభం పట్టబడింది. దేని బట్టి అంటే తండ్రి దేవుడు నోహకి ఆ కృపని అనుగ్రహించాడు. కృప ప్రారంభమైంది. నీతి ద్వారా కృప స్థాపించబడింది. అక్కడ మన జీవితంలో నీతిని అనుసరించి నడుచుకునే జీవితంలో కృప నిర్మించబడుతుంది. కృప బిల్డప్ చేయబడుతుంది. ఇంకా తెలుగులో భాష కంటే కృప బిల్డప్ చేయబడటం అంటే కృప అనేక అనేక అనే గుణాల్లో ఆత్మలో నిలబడుతుంది. అది ఆత్మను నిలబడకపోతే సేవ కట్టబడటానికి బలమైన స్తంభం ఆత్మ నిర్మించదు. బలమైన స్తంభాల మీద సేవ పరిచర్య అనేది కట్టబడాలి. క్రీస్తు రక్తం విమోచన అనేది ఎంత ప్రాముఖ్యమైందో దానిలో ఉన్న గుణగణాలు కూడా, క్వాలిటీస్ కూడా అంత ప్రాముఖ్యమైనటువంటివి. దాని ద్వారా సంఘం కట్టబడాలి. ఏ చిన్నది లోపించినా పరిశుద్ధుని యొక్క వేదన చాలా అతీతమైనదిగా ఉంటుంది. ఏ చిన్నది లోపించినా అది జ్ఞాపకం తీసుకుంది. ఒక పరిశుద్ధుడు అన్న జీవితంలో ఏ చిన్నది లోపించినా ఆత్మీయ జీవితంలో చాలా నష్టాన్ని వెళ్ళిపోతారు. నా హృదయ వేదన అదొకటి చాలా బాధపడుతున్న అంశాలు. ఎవరైనా తప్పిదం చేస్తారు అనే విషయం కంటే కూడా వారి ఆత్మీయ జీవితంలో కృప కలిగిన మార్గాలు పోగొట్టుకుని భ్రష్టత్వానికి వెళ్ళిపోతారు అనే విషయాన్ని నేను ఈ మధ్యలో చెప్తుంటున్నాను. తర్వాత దేవుని వాక్యం చూసినట్లయితే అబ్రహాము దేవుని వాక్యాన్ని విన్నాడు. ఆయన అబ్రహాము వాక్యం దేవుని తండ్రి వాక్యం అబ్రహాం దగ్గరికి వచ్చి అంటాడు. తర్వాత రెండోది ఆ పిలుపుకు లోపడ్డాడు అని రాయబడింది. ఆ పిలుపు ఎటువంటి పిలిచాడంటే అది అపోస్తల కార్యాల్లో స్టెఫెన్ మాట్లాడుతూ మొట్టమొదట అంటాడు, మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై అంటాడు కదా. యుగాలకు ముందు మహిమ కలిగిన దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అలా గనక ప్రత్యక్షం అవ్వకపోతే తన సంస్థను తన విడిచిపెట్టేవాడు కాదు. దీంటి పాపి అయినటువంటి సౌలుని విమోచించడానికి మహిమతో కూడినటువంటి ఆ కృప ఆ యొక్క దమస్ మార్గాల్లో అతను ప్రత్యక్షం. తేడా చూడండి. అబ్రహాముని విమోచించిన కొరకు మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షం. యుగాల్లో అంతరిస్తూ వస్తున్నాం. మహిమ కలిగినటువంటి ఆ తేజస్సు, పునరుత్థాన మహిమ యొక్క తేజస్సు అపోస్తలులకు ప్రత్యక్షం.
ప్రత్యక్షం. ఒక వ్యక్తి సేవ చేయడానికి తన జీవితంలో ఎన్నో కోల్పోయి కూడా సేవ చేస్తారంటే అర్థం ఏంటంటే ఆ క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క స్థానాలు ఆత్మ లభించినందుకు ఆ వ్యక్తి వాటన్నిటిని విడిచిపెట్టేసి స్థితికి వెళ్తారు. ఇప్పుడు పరిశుద్ధులకు మహిమ కలిగిన దేవుని యొక్క కృప ఎలా ప్రత్యక్షమైందంటే కల్వరి రక్తం ద్వారా ప్రత్యక్షమైంది. మనకున్న ఈవుల కంటే, మనకున్న కృపావరాల కంటే, మనకున్న ఏదో గొప్ప గొప్ప స్థలాల కంటే మహిమ కలిగిన దేవుని యొక్క కృప, అది కృపా మహిమ అనే పదం ఎబిసి పత్రికలో రాబడింది. అది ఎంత ఎంత చెప్పకూడదనుకున్నా దానిలో నుంచి ఎన్నో కొత్త సత్యాలు ఆత్మ వెలువడతాయి. మహిమ కలిగిన కృప అన్నాడు. ఇది ఏషియా 54 వచ్చంలో నిత్యమైన కృప అన్నాడండి. నిత్యమైన కృప, నిత్యం వెంటాడుతున్నటువంటి కృప, నిత్యమైన కృప. పాత నిబంధనలో నుంచి పాత నిబంధన నుంచి నూతన నిబంధన వరకు ఆ కృప వెంటాడుతూ వచ్చింది మానవుని. అది నోహ కాలం దగ్గర నుంచి, అంతకుముందు ఇంకా షేము దగ్గర నుంచి ఆ కృప వెంటాడుతూ వచ్చింది మానవుని అనమాట. అర్థం. ఈ కృప అనేది ఒక వ్యక్తికి క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా ఆ కృప బయలుపరచబడింది. నేటి కొత్త నిబంధన సంఘానికి ఈ కృప రక్తం ద్వారా ఆత్మకి విమోచన కార్యంలో ఆత్మకి లభించింది. అది నీతి ద్వారా కృప. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయం చూడండి. 5 చదవలేదు కాబట్టి ఇది చెప్పినప్పుడు నేను నిత్యమైన కృప, సత్యమైన కృప, తర్వాత మహిమ కలిగిన కృప అంటే కృపా మహిమ, తర్వాత నీతి ద్వారా కృప, నీతి అయిన కృప అంటే నీతిలో నుంచి, కలవరి నీతిలో నుంచి కృప ఆత్మక లభ్యమైంది. మీరు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు కానీ అర్థం చేస్తున్నట్టు వాడదండి. సులభమైన రీతిగా వాక్యం చెప్పడానికి కానీ, ఏ విధంగా పొడుగు కథలు చెప్పడానికి కానీ ఈ క్లాసెస్లో జరగదు. ఎందుకంటే అవి దేవుని నీతిని నెరవేర్చే కావు కాబట్టి అటువంటి స్థానాలు నా దగ్గర దొరకవు ఎవరికి కూడా. ఈ వాక్యం నీట్గా తేటగా మీ మధ్యలో చెప్పడానికి మాత్రమే నేను నిలబడి ఉంటున్నాను. కనుక పరిశుద్ధులైన వారు, సేవలను వారికి మా మైండ్ లో ప్రింట్ చేయబడాలి. అంటే నేను చెప్పడానికి ఇష్టం, మీరు రాసుకోండి. వద్దు అనుకుంటే చాలా మేము గొప్ప వాళ్ళు ఉంటే రాసుకోండి. తర్వాత దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుని నీతిని గురించి ఆ పాత నిబంధన భక్తులు ఎలా స్థాపించారో, నోహ నీతిని ఎలా స్థాపించాడు. నోహ నీతిని స్థాపించాడంటే అర్థం ఏంటంటే పాప ప్రపంచం కొట్టుకుపోయింది, నీళ్ళలో నిండిపోయింది, జీవి లేడు, ఏ జీవి లేదు, జీవచరాలు లేవు, మనుషులు లేరు, తన కుటుంబ తప్పితే ఎవరు లేరు. అటువంటి దాంట్లో నీతి స్థాపించబడింది. ఎందుకంటే అక్కడ బలిపీఠాన్ని కట్టాడు దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠంలో నీతితో బలిపీఠం, కృపతో కూడిన బలిపీఠం కట్టాడు. అది పరలోకం నుండి ప్రభు ఆ బలిపీఠం యొక్క సువాసన ఆగ్రహించి ఇక నీకు మీద జనులను శపించడం ఆ మహిమ యొక్క స్థానాలు ఏంటి నోహకు లభించాయి అనమాట. అందుకోసం నోహకి జీవితం అనేది దేవుని గ్రంథంలో పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు అది ప్రకటించబడింది, దారి తీసింది అనమాట. అర్థం. అబ్రహాములకు ప్రత్యక్షమైనటువంటి ఆ మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాం అన్ని విడిచిపెట్టేశాడు. అసలు తనకున్న సంపద కానీ, తనకున్న గొప్పతనం కానీ, తనకు ఏదైనా గొప్పగా అనిపించింది కానీ ఆ దేవుని ముందు అవి నిలబడలేకపోయాయండి. పరిశుద్ధమైన ప్రభువు నిలబడలేకపోయాయి. మన బలహీనతలు కానీ, మన స్వలాభం కానీ, మన జీవితంలో పాపం కానీ, కనబరచబడని పాపం కానీ, ముసుగు వేసుకున్నటువంటి పాపం కానీ అంతరంగంలో దేవుని సన్నిధిలో అవి నిలబడలేవు. ఎందుకు నిలబడలేవు అంటే ఆ మహిమ కలిగిన స్థానాల ముందు అవి నిలబడలేవు. దాచబడినటువంటి స్థానాల్లో ఉన్నటువంటి అపవిత్ర కార్యాలు దేవుని సన్నిధిలో నిలబడలేవు. అప్పుడు ఆ వ్యక్తికి నీతి దర్శనం ఆత్మగా అందించబడుతుంది. నీతి యొక్క దర్శనం. ఈ వాక్యాల మీద నేను చెప్తున్నాను కానీ నా హృదయం ఎక్కడుంటుందంటే, నా హృదయం ఎక్కడ వెళ్తుందంటే చెప్తున్నప్పుడు ఎంతమంది గ్రహించుకుంటున్నారా అనేది దాంట్లోకి వెళ్తుంది. మరొకటి దేనిలోకి వెళ్తుందంటే ఎంతమంది వింటున్నారా అనే విషయంలోకి వెళ్తుంది. ఎంతమంది ఈ వాక్య భాగాన్ని ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయంలోకి వెళ్తుంది. నేను నా బలహీన పరిస్థితుల్లో ఇన్ని విషయాల్లోనికి నా మనసు వెళ్తుంది.
మీకు వాక్యం చెప్తున్నప్పటికీ కూడా అన్ని పరిపరి విధాలుగా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే గ్రహించగలిగినటువంటి వారు ధన్యులు. మీరు అనుకోవచ్చు, నేనేదో హెచ్చించుకున్నాను అనుకోవచ్చు. నా జీవితంలో నాకు హెచ్చింపు అనేది లేదు. ఒక్క ప్రభు తప్పితే నా జీవితంలో నాకు హెచ్చింపు అనేది లేదు. నాకు హెచ్చింపు అనేది ఆయన నీతిని ప్రకటించడానికి, ఆయన కృపను ప్రకటించడానికి, ఆయన ప్రేమను ప్రకటించడానికి, ఆ కనికరాన్ని ప్రకటించడానికి నేను మీ మధ్యలో నిలబడినప్పుడు ఈ జీవం కలిగిన వాక్యం మొలకెత్తాలని నేను ఆశ. మొలకెత్తాలి. ఎక్కడ రాళ్ల మీద పడినా మొలకెత్తాలి, రోడ్డు మీద పడినా మొలకెత్తాలి. ఎందుకంటే జీవం కలిగిన వాక్యం విత్తనం, జీవం కలిగిన విత్తనం ఉంది. ఇందు ఎవరైతే నీ ఇందు లక్ష్యం ఇచ్చిన వారు ధన్యులు అన్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అటు వారి మీద లక్ష్యం ఉంచిన వారు, ఒకటైతే పరిశుద్ధమైన దేవుని ఇందు లక్ష్యం ఉంచిన వారు ధన్యులు అన్నమాట అని చెప్పబడుతూ ఉంది. దేవుని ఇందు లక్ష్యం ఉంచిన వారు ధన్యులు. ధన్యులు అంటే ఎవరు ఆయన మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరు తమ దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వారు ధన్యులు. అటు వారికి ఆయన ప్రతిఫలం మీకు తప్పదు, ప్రతిఫలించి తీరుతాడు. ఆయన మీద ఆశ పెట్టుకుంటాం. విశ్వాసంలో ఆత్మ స్థాపించబడటం, విశ్వాసంలో ఆత్మ నెలకొల్పడం, ఆయన మీద ఆశ పెట్టుకోవటం. ఆ ప్రభు తప్పితే ఎవరు చేయలేరు అనేది ఒక విశ్వాసం ఉన్నటువంటి ఆ ప్రగాఢమైనటువంటి నమ్మకత్వం. ఆ నమ్మకత్వంతో విశ్వాసం కార్యరూపం దాల్చింది అనే విషయం చెప్తున్నారు మీతో. నేను చూసినట్లయితే అబ్రహాంకు ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క మహిమ యొక్క స్వరూపం ఎంత ఆనందించుంటాడు అండి. ఎంత ఆనందించుంటాడు. తన దేశాన్ని విడిచిపెట్టాడు, తన స్వకీయం విడిచిపెట్టాడు. తన దేశం ఎంత మంచి ప్రదేశం అండి. అదే ఇంకోసారి చెప్తాను, దాంట్లోకి వెళ్తే ముందుకు వెళ్ళాను. ఇరాక్ అనే ప్రదేశం, ఇప్పుడు ఇరాక్ అనే ప్రదేశం అప్పుడు ఎన్నో ఎంత బలవంతమైన ప్రదేశం. దాని గురించి ధ్యానించాను, కానీ ఆ విషయాలు ఇప్పుడు చూడడం కుదరదు. అటువంటి ప్రదేశం నుంచి విడిచిపెట్టేసాడు ప్రభు కోసం. విడిచిపెట్టేసి ఏంటో ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత ఏంటో, ఆ మహిమ కలిగిన దేవుడు ఏంటో ఎందుకున్నాడు ప్రభు అబ్రహం. నీతికి విశ్వాసాన్ని గుర్తు. ఒక ప్రభు నేను ఎన్నుకున్నాడంటే ఆయన నీతి కనబడాలి నీతో. ఆయన నీతి కనబడకపోతే ఆయన నేను ఎన్నుకున్నా సరే అవతల తోసివేస్తాడు. జాగ్రత్త. నీకు ఫలం కానీ, నీకు ఉన్నతమైన స్థితి కానీ, ఫలభరితమైన జీవితం అనుకుంటున్నది కానీ, నేనేదో సేవ చేస్తున్నాను అనుకున్న స్థాయి కానీ ఆయన నీకు కనబడకపోతే త్రోసివేయబడతావు. చూసి సేవ చేస్తున్నావు అని అనుకుంటున్నావు కానీ సేవ ఫలాన్ని తీసుకురాదు. ఎంతో పరిశుద్ధుడిగా ఉన్నాను అనుకుంటున్నావు కానీ నీ పరిశుద్ధత లేదా నా పరిశుద్ధత దేవుని నీతి నెరవేర్చదు. దేవుని నీతి నెరవేర్చినటువంటి సత్యాలు ఒక పరిశుద్ధుని హృదయంలో ఉంటానికి వీలేదు. ఆ వ్యక్తి పరిశుద్ధుడు పిలువబడ్డాడు. తర్వాత వాక్య భాగాలు అబ్రహాం ప్రత్యక్షమైన సత్యం నందు అబ్రహాంకి ఆ మహిమ కలిగిన కణాలు తాకేయండి. ఆ మహిమ కలిగిన కణాలు తాకి అపోస్తున్న పాపాత్ముడికి ఆ మహిమ కలిగిన కణాలు తాకినప్పుడు పాపం కాలిపోయిందండి. కానీ అబ్రహాంకు మహిమ కలిగిన కణాలు తాకినప్పుడు తన స్వకీయులందరిని విడిచిపెట్టేసి, తన దేశాన్ని విడిచిపెట్టి, తన భార్యను తీసుకొని లోతుని తీసుకుని లోతు, అబ్రహాము, సారే కలిసి, లోతు భార్య వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు ప్రభు అన్నాడు, నిన్ను ఇంకా ప్రత్యేకించాలి. ఎందుకంటే నిన్ను ఒక్కడే పిలిచాను నేను అన్నాడండి. అక్కడి నుంచి కూడా విడుదల పొందమన్నాడు. లోతు నుంచి కూడా విడుదల పొందమన్నాడు. మనం అనుకుంటాం మనకి పార్ట్నర్స్ ఉంటారు కదా, కో పార్ట్నర్స్ సేవలో. వాళ్ళు అనేక సార్లు నీకు బలం ఇవ్వరు, అనేక సార్లు నీకు శక్తిలో ప్రవేశించరు. నీ జీవితాన్ని తప్పుడు మార్గాన్ని పెట్టడానికి కూడా ఎంతమంది ఉంటారు. నేను గ్రహించుకున్న విషయం, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నట్టు వారిని మన కో పార్ట్నర్స్ గా పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు కాకుండా మరొక విధంగా పెట్టుకుంటే ఆత్మీయ జీవితం భ్రష్టతను పెట్టుకోండి. అది నేను చూశాను, అది అనుభవం చూశాను, మీకు చెప్తున్నాను. తర్వాత ఆయన మహిమ ప్రత్యక్షతలో మనం నడిచాడండి. తన కన్నుల్లో ఆ మహిమ ప్రత్యక్షత, హృదయంలో ఆ మహిమ ప్రత్యక్షత దాచిపెట్టబడి నడిచాడు. తను ఎరుగినటువంటి దేశం, తను చూడనటువంటి దేశం ప్రభు మాటను బట్టి అడుగులు వేశాడండి. అడుగులో ఎలా నడిచాడండి? విశ్వాసం ఉంది. విశ్వాసమే అడుగుజాడల్లో భూవిలాస పత్రిక 4వ అధ్యాయంలో 3వ అధ్యాయాలు చూసుకుని ముందు భాగాలు ఉంటుంది. విశ్వాసం యొక్క అడుగుజాడలు ఎలా అడుగుజాడలు నడిచాడు? ఆ మహిమ కలిగిన ప్రభుని హృదయం దాచిపెట్టుకుని ఆ కళ్ళు ఆయన వెతికాయండి. ఆయన మాటను వెతికాయి. ఆత్మ ఆయన మాటను వెతికింది. ఆ కళ్ళు ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకోవడం కాదని నడిచాడు. అది నీతికి విశ్వాసాన్ని గుర్తు. అబ్రహాము యొక్క జీవితం నీతికి విశ్వాసాన్ని గుర్తు.
అని రాయబడి ఉంది. రోమిల పత్రికలో కొత్త నిబంధనలో రోమిల పత్రిక. నీతిలో విశ్వాసం ఆత్మవర్ధిల్లింది. అలా ఆత్మవర్ధిల్లి పరిశుద్ధుడైన ప్రభువుని చూడగలిగాడు, ఆత్మలో చూడగలిగాడు. యోహాను పత్రిక, యోహాను సువార్తలో 10వ అధ్యాయం మరి అది చదవలేదు కాబట్టి అధ్యాయం కూడా గుర్తురాట్లేదు. దాంట్లో ఆ దినాన అబ్రహాము దేవుడు ప్రభువుని చూస్తాడు, నిరీక్షించాడు. అంటే అన్ని విషయాలు ఆ మహిమ కలిగిన ప్రత్యక్షతలో ఆత్మ లభించవు. మహిమ కలిగిన ప్రత్యక్షతలు, నీతి కలిగిన ప్రత్యక్షతలు, మహిమ కలిగిన ప్రత్యక్షతలు, నీతి కలిగిన ప్రత్యక్షతలు ఎక్కడ దాచిపడి ఉన్నాయంటే కల్వరి ప్రేమలో దాచిపెట్టబడి ఉన్నాయి. కల్వరి ప్రేమలో నీ హృదయం హత్తుకోవటం అనేది ఆత్మలో ఒక పరిశుద్ధునికి ఎన్నిసార్లు జరగలండి. ఎన్నిసార్లు నీ కుటుంబం పక్కకి వెళ్ళిపోతుంది, నీ భర్త పక్కకి వెళ్ళిపోతాడు, నీ భార్య పక్కకి, నీ పిల్లలు పక్కకి వెళ్ళిపోతారు. ఆ స్థాయిలో వెళ్ళిపోతారంటే వాళ్ళు తోసేసేవి అనే విషయం కాదు. ఆ ప్రేమలో వాళ్ళు రెండో స్థానంలో ఉంటారు. మొదటి స్థానంలో ఎట్టి పరిస్థితులు ఉంటారు, ఉండరండి. ఎట్టి పరిస్థితులు మొదటి స్థానంలో ఉంటారు, వాడు రెండో స్థానంలో ఉంటారు. వారు మొదటి స్థానంలో ఉంటే కనుక ఈ భక్తి సరైనది అనమాట. వాళ్ళు రెండో స్థానంలో ఉంటారు. ఆ కలువరి నీతి అన్నాడండి. నీతి ద్వారా కృప అన్నాడండి. కలువరి నీతి ద్వారా కృప ఆత్మకి ఇవ్వబడిందండి. కృపలో ఎన్నో విషయాలు దాచిపెట్టబడింది. అది ఒకసారి మెన్షన్ చేశాను, కానీ ఇప్పుడు ఈ సమయంలో మెన్షన్ చేయడం నాకు కుదరదు. మొదటి పేజీలోనే ఉన్నాను. ఇక్కడ మొదటి పేజీలో ఉన్నాను. ఆ కలువరి నీతి హృదయంలో తారాస్థాయికంగా ఆ కలువరి నీతి యొక్క దర్శనం ఆత్మకి ఎన్నో రకాలుగా ఆత్మ అనుగ్రహించబడుతుంది. ఆ కలువరి నీతిలో నీతి దర్శనం, దేవుని యొక్క నీతి దర్శనం ఆత్మకి పెడుతుంది. మనం చిన్న దర్శనాన్ని చూసి ఉప్పొంగిపోతామండి. నేను కూడా ఉప్పొంగిపోతా చిన్న దర్శనాలు చూసి. కానీ కలువరి నీతి యొక్క దర్శనాలు నీ ఆత్మను తేజవంతం చేస్తాయి. నీ ఆత్మకి రివీల్ చేయబడే సత్యాలు కలువరి నీతిలో నుంచి నీ ఆత్మలోనికి ప్రవహించడం చూస్తాం. అవి మహిమగలిగిన ప్రత్యక్షంగా ప్రకాశించడం చూస్తాం. జీవపోటగా ప్రవహించడం చూస్తావు. మహిమగలిగిన ప్రత్యక్షత ఆత్మలు మహిమకరంగా ప్రకాశించడం చూస్తావు. దాని ముందు మనకు వచ్చే కళలు అవి స్వల్పమైన కళలు నేనంటాం కాదు, అది రూఢిగా చెప్తున్నాను మీతో. రూఢిగా చెప్తున్నాను. ఎన్నో కళలు వస్తాయండి పుడుకుంటే. ఆ కళలు కాదండి, అవి కళలు అవ్వచ్చు. మీరు నేనేమి గురించి చెప్తాను. కానీ అసలైన స్వచ్ఛమైనటువంటి కళలు ఉన్నాయండి. నీతియుక్తమైన నీతిని బయలుపరిచే కళలు, తర్వాత మహిమను బయలుపరిచే కళలు. దానికి మధ్య స్థానం ఏంటంటే కలువరి నీతి హృదయంలో ఉంటే ఈ వీటిలో నీ ఆత్మ తేజవంతం అవుతుంది. గమనించుకుంటాను. లోకం ఉందా ప్రభు ఏంటి? ఈ లోకంలో మట్టిలో బ్రతుకున్న మనం ఏంటి? అసలు సమరూపం ఏమి లేదే. పరలోకం ఉందన్న దేవుడు భూమిలో ఉన్నాడు, మనం మట్టిలో జీవిస్తున్న మనం సమరూపము లేదే. సినాయి కొండ మీద కాదు, దీన్ని మత్తయి సువార్త 17 రూపాంతర కొండ మీద ఆ దర్శనం క్రీస్తు స్వరూపం, మహిమ కలిగిన ప్రభు, ఆయన తేజవంతమైన ప్రభు ఆయన కనపడినప్పుడు మానవ మాతృగా ఉన్నటువంటి యోహోను యాకోబు అనేవారు అటు పాత నిబంధన భక్తులు, నూతన నిబంధన భక్తులు. ఇక్కడ నేను నూతన నిబంధన భక్తుల గురించి చెప్తున్నాను. పాత నిబంధన భక్తుల గురించి చెప్తే సబ్జెక్ట్ అదొకటి వెళ్ళిపోతాయి. నూతన నిబంధన భక్తుల్లో ఆ ప్రార్థనలో ప్రభు ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో, వీళ్ళు ప్రార్థన ఉన్న సమయంలో అందులో మహిమలైన కణజాలాలు ఆత్మకు రూపాంతరపరిచి చెప్పించబడ్డాయి. వీటికి ఎన్నో విధాలుగా చెప్పాను. కానీ ఇప్పుడు ఒక విషయం, ప్రార్థన ద్వారా ఒక వ్యక్తికి మహిమ కలిగిన కణాలు ఆత్మకి ప్రత్యక్షపరచబడ్డాయి, రూపాంతరపరచబడ్డాయి. ఇవి ఆత్మలో కట్టడానికి పరిశుద్ధుడైన కలువరి రక్తం నీ హృదయం ఉంటేనే అవి కట్టబడతాయి, లేదా కట్టబడదు. అప్పుడు ఆ దినాన ప్రభు ఇంకా కలువరిలో ఆయన తన యొక్క ప్రాణాన్ని కోల్పోలేదు. కానీ వాటి విషయాలన్నీ కూడా ఆయన నిర్గమన గురించి ఆయన మాట్లాడటానికి మోషే వచ్చాడు. అంటే ప్రభు యొక్క మరణాన్ని గురించి ఆయన రాయబడి ఉంది కదా, బైబిల్లో రాయబడి ఉంది. అవన్నీ కూడా అప్పటికి ప్రభు మరణానికి అప్పగించబడలేదు. ఈ సత్యాలన్నీ ముగ్గురు వ్యక్తులలో అపోస్తులు ముగ్గురులో యోహోను యాకోబు పేతురు అనబడిన వారు ముగ్గురికి కూడా వారి యొక్క సేవా ఫలాన్ని లేకపోతే సేవా జీవితాన్ని కట్టడానికి దేవుడు ఆ మహిమగల కణాలు ఆత్మలో ప్రజ్వలింప చేశాడు. మనకి సేవ చేయడానికి అటువంటి కణజాలాలు ఆత్మలో దాచిపెట్టబడి, ఎలా దాచిపెట్టబడి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా
కలవరి రక్తం నీ హృదయంలో నా హృదయం ప్రోక్షించబడుతుంది. అది కనుక ప్రోక్షించబడకపోతే సేవలో మనం బోధించే బోధలో పట్టుత్వం ఉండదండి. పట్టుత్వం ఉండదు, గ్రిప్ ఉండదు. ఆత్మకి గ్రిప్ లేకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఏదో నాలుగు పొగడతలు పొగిడి వెళ్ళిపోతారండి. ఆ పొగడతలు మనకు క్షేమం కాదు. ఆ పొగడతలు మనకు క్షేమం కాదు. దేవునికి క్రీస్తు యొక్క నిజ స్వరూపాన్ని ఎరిగిన వ్యక్తి, ప్రత్యక్ష స్వరూపాన్ని ఎరిగిన వ్యక్తి ఆ పొగడతలో సంతోషపడండి. ఎవరు కూడా సంతోషపడరు. ఓ బాగా చెప్పావు అంటే ఎవరు ఆనందించరు. కాదు, అది కాదు నేను చెప్పేది. అది కాదు నేను చెప్పేది. కల్వరి యొక్క ధ్వజస్తంభం నీ హృదయంలో కట్టబడుతుందా, ఆ మహిమ యొక్క స్వరూపం అనేది నీ హృదయంలోనే నెలకొల్పబడుతుందండి. నీ హృదయంలోనే నెలకొల్పబడుతుంది. అటువంటి స్థాయిలో ఒక వ్యక్తి ఎదగాలంటే అతి త్వరితగతిలో ఈ రోజు రక్షించుకుంటే రేపు ఏమి జరగదండి. మానవ జీవితం అనేది దినదినాభివృద్ధిలో క్రమేణ తన హృదయంలో ఇటు పరిశుద్ధతలో, ఇటు నీతిలో, పవిత్రతలో, ప్రేమలో ఎదగాలంటే పాపం విషయంలో పాపం విషయంలో దాన్ని అసహించుకొని తృణీకరించి దాన్ని విస్మరించి మానవ జీవితం అనేది ఎన్నో పాప కళలు ఉండవి. కళలు పరిశుద్ధ జీవితం అనేది నూతనమైన కళలు ఎటువంటివో ఎటువంటి నూతనత్వాన్ని తీసుకొస్తుందో పాపం యొక్క కళలు కూడా మానవ శరీరంలో అంత అపవిత్రమైన కణజాలాల మధ్య ఆ పరిశుద్ధుని యొక్క ప్రేమ, నూతన స్వరూపాన్ని, నూతన పురుషునిగా మనల్ని చేసి ఆయన సృష్టిలో ఏంటి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆ నూతన సృష్టిలో, కొత్త సృష్టిలో ఆత్మ తేజవంతం చేపట్టడానికి దానికోసం ప్రయాసపడాలి. సేవా జీవితంలో ఈ ధ్వజస్తంభాలు కట్టబడకపోతే సేవ ఎలా ఫలవంతం అవుతుందని అనుకుంటున్నారు? సేవ ఎలా ఫలవంతం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేదు. నేను ఈ మధ్యన వాక్యం చెప్తున్నాను. నా హృదయం ఉందంటే దేవుని వాక్యాన్ని ఎలా చెప్పగలుగుతున్నాను అనేది ఒకటైతే, తర్వాత నేను మీ మధ్యలో ఇంతమంది వచ్చారని తలంచను. నేను ఇప్పుడు తలంచనండి. దేవునికి అప్పగించుకుంటాను. నేను తలంచను. దేవునికి అప్పగించుకొని ఇస్తాను. మీరు ఎంతమంది అన్నారండి? ఎంతమంది అన్నా మీరండి? నా ప్రభుత్వం నా సంబంధం అది మీతో చెప్పాలంటే ఎంతమంది విన్నాను. తర్వాత దేవుడు మిమ్మల్ని లెక్కడు, నన్ను లెక్కడు. ఈ విషయాలు దేవుడు ఆ లెక్కడు అయినప్పుడు సమాధానం చెప్పడానికి కూడా సిద్ధపరచబడుతుంటారు. ఆ విషయం తర్వాత వాక్య భాగాల్లో చెప్పారు కదా ఏంటి, దావీదు అంటాడు, నేను నీ నీతి నా హృదయంలో ఉంచుకొని నేను కోరుకుండలేదు. మహాసమాజం మనకు తెలుగుగా నేను వాటిని బరువు చేయను. ప్రభా, మహాసమాజంలో నేను వెళ్ళినప్పుడు, నీ మందిరంలోకి నేను వెళ్ళినప్పుడు తండ్రి నీ నీతిని గురించి ప్రభా ఎలా చెప్పానంటే, నీ నీతిని గురించి నీతి చేత కట్టబడిన దావీదు హృదయమని తప్పిదం చేస్తే ఆ దైవజనుడి హృదయం ఎటువంటి పశ్చాత్తాపంలో గడిపోయిందంటే, ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిలో నుంచి నన్ను తులసివేయవాకు ప్రభా, నేను బ్రతకలేను, నువ్వు నన్ను తోసేస్తే నేను బ్రతకలేను అని ఎన్నిసార్లు ప్రార్థన చేయగలిగామండి మనం? ఎన్నిసార్లు చేయగలిగామండి? ప్రభా నన్ను తులసివేయవాకు నీ పరిశుద్ధ సన్నిధిలో ఎన్నిసార్లు చేయగలిగామండి? ఒక వ్యక్తి జీవితంలో పాపానికి పరిశుద్ధత మధ్య పోరాటం జరిగిందా? జరగకుండా నామమాత్రంగానే మనం పరిశుద్ధులుగా చిన్నబడుతున్నాము. ఇలా పడుతున్నాము. అందులో ప్రభు యొక్క రక్తం నీ హృదయంలో ముద్రించినప్పుడు తెరలుగా ఒక సంవత్సరం ఉన్న అనుభవం కాదు, ఒక సంవత్సరం అనుభవం కాదు, ఒక సంవత్సరం అనుభవం కాదు, మరొక సంవత్సరం ఒక నూతనత్వం ఆత్మల తెరల మధ్య ఆయన ముఖ స్వరూపం నీ హృదయంలో కట్టబడినప్పుడు అందులో దైవత్వం యొక్క మహిమ ప్రకాశిస్తుంది. ఎంతమంది తెలుస్తుంది? ఏంటి దైవత్వం మహిమ అని నేను అడగడానికి ఒక వ్యక్తి అడగండి. కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దైవత్వం యొక్క మహిమ, దైవ స్వరూపం నుంచి క్రీస్తు నుంచి ఆత్మకి రూపాంతరపరచబడటం అనే పదానికి మరొక వాహనం లేదు, మరొక అర్థం లేదు, నాకు మరొక వర్డ్ లేదు. దానికి రూపాంతరపరచబడుతుందంటే పరిశుద్ధుని యొక్క మహిమ యొక్క తేజస్సులో ఆయన దైవ స్వరూపిగా ప్రభు ఈ లోకంలోకి వచ్చి మట్టి రూపంగా ఆయన ప్రభు వచ్చి ఆయన రక్తంలో మనం కడుగున్న మనం ఒకసారి కడగొట్టడం కాదండి, ఒకసారి కూడా కొంతమంది కడగబడరు. అది ఉట్టుట్టి కాకూడదు. నిజ స్వరూపం క్రీస్తు యొక్క నిజ స్వరూపం ఆ రక్తం యొక్క విలువలో ఆత్మ కడగబడినప్పుడు
దైవత్వం నీ ఆత్మలో ప్రకాశించడం అనేది నీవు చూడటం మాత్రం కాదు, ఇతరులు చూడగలుగుతారు, ఇతరులు చూడగలుగుతారు, ఇతరుల సాక్ష్యం మిగులుతారు. మనం చూసుకోలేము కానీ ఇతరుల సాక్ష్యం మిగులుతారు. అటువంటి దైవిక స్వరూపంలో అది 2 రాష్ట్ర పత్రిక 3వ ఆఖరి భాగంలో అక్కడ దేవుని ఆత్మ గురించి రాస్తాడు అన్నమాట. ఆ మాట నాకు ఎన్ని మెసేజ్లోకి వచ్చిందంటే అన్ని మెసేజ్ వచ్చింది. ఆయన మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేసింది క్రీస్తు దైవిక స్వరూపం. దైవత్వం అనేది ఒక వ్యక్తి క్రీస్తులో ఇమర్చబడితే అందులో ఆయన మహిమను ప్రతిఫలింపజేస్తుంది. అంటే అప్పుడు ఆ మహిమా దర్శనాలు అనేవి, మహిమైక ప్రత్యక్షతలు అనేవి బైబిల్ గ్రంథం తెరవబడటం అనేది, దేవుని గ్రంథంలో దాచబడిన సత్యాలు బయలుపరచబడటం అనేది అప్పుడు జరుగుతుంది. తేటగా చెప్తున్నాను. ఒక పక్క పాపాన్ని అదేం పట్టుకుంటూ, అపవిత్రమైన స్థానాలు అదేం పట్టుకుంటూ, నీతిని ప్రేమిస్తూ, పరిశుద్ధతని ప్రేమిస్తూ ఆ కృపలో సాగిపోయే వ్యక్తికి ఆ శిలువ యొక్క ధ్వజ స్తంభాన్ని పట్టుకుని, ఆ శిలువ యొక్క కొడాలను పట్టుకుని వేలాడే వ్యక్తికి ఈ మార్పులు దొరుకుతాయండి, లేకపోతే దొరకవు. తేటగా చెప్తున్నాను. 2 బోట్ల మీద కాళ్ళు వేసి నడిచే వ్యక్తి, 2 బోట్ల మీద ఎదాలనుకునే వ్యక్తి దేవుని నీతి నెరవేర్చే వ్యక్తి కాదు. ఇటు లోకాన్ని ఇటు పరిశుద్ధతని ప్రేమించాలనుకున్న వ్యక్తికి అవి లభించబండి, అవి ఏమాత్రం లభించవు. ఇటు ప్రభుని ప్రేమిస్తున్నాను, ఇటు నేను చక్కగా విలాసవంతంగా నేను ఉంటాను అనుకుంటే ఏం కుదరదండి. అది కుదరదు. ఏదో ఒక దాన్ని ప్రేమించాలి, లోకాలన్నా ప్రేమించాలి, దేవునన్నా ప్రేమించాలి. ఈ 2 ప్రేమించుకుంటా ఏదో ఒక దానిలో ప్రభువునందు విశ్వాసం ఉంచకుండా రెండింటిని ప్రేమించే వ్యక్తి ఏది కూడా సంపాదించలేరు అనే విషయాన్ని మీ మధ్యలో నేను మాట్లాడుతుంటాను. చూసినట్లయితే అబ్రహాం అయితే జీవితంలో నేను అబ్రహాం గురించి చెప్పడానికి నాకు అది కాకుండా మాట్లాడేది, కానీ దేవుని నీతిని ఎలా ధరించుకున్నాడో అబ్రహాం, అది నా ముఖ్య పాయింట్. అది అందుకోసం పరిశుద్ధుల్లో ఈ నీతి ముద్ర వేయబడుతుందండి. అది గుర్తు, సంకేతికం. ప్రభు పరిశుద్ధుల్లో ప్రేమ ఎంత సంకేతకమో నీతి అంత సంకేతకం. అంటే ఒక బలమైన స్థానం, గుర్తు. ఒక వ్యక్తి బలమైన స్థానం. ఒక వ్యక్తి జీవితాన్ని మన మెసేజ్ కంటే మన జీవితాన్ని చాలా మంది చూస్తారు. మన మెసేజ్ కంటే మన జీవితాన్ని చాలా మంది చూస్తారండి. అప్పుడు తర్వాత మన మెసేజ్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మన మెసేజ్నే ప్రాముఖ్యం అయిపోయింది. జీవితం అవసరం లేదండి. మన మెసేజ్లో ఆ మెసేజ్లు ఎవరికి ఉపయోగం అవసరం మీద మాట్లాడుతుంది. తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే కనుక భూమి, నేను చాలా మధ్య వదిలేస్తున్నాను ఎందుకంటే సమయం కాపాడుకోవడం బట్టి ఈ నీతి గురించి నేను నూతన నిబంధనలో ఎలా ఉన్న విషయాన్ని ఇప్పుడు చెప్పడం నాకు కష్టమే. నూతన నిబంధనలో ఉన్న నీతి ఇప్పుడు నేను చెప్పగలేదు అంతా కూడా పాత నిబంధనలో ఈ నీతి ఏంటి అనే విషయం చెప్తున్నాను. కానీ ఇక నూతన నిబంధనకి నేను ఇప్పుడు రాను. ఎందుకంటే రానంటే స్వామి కుదరదు, చెప్పడానికి కుదరదు. బైబిల్ గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ గ్రంథం మీద రాయబడింది. బైబిల్ గ్రంథం మీద పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. నీ హృదయ కవాటాల మీద పరిశుద్ధ గ్రంథం. అది ప్రభు నీకు ఇచ్చినటువంటి స్థానం. బైబిల్ గ్రంథం ఇప్పుడు చదవడం కంటే ఎంగేజ్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం చదివిన విధానం ఎంతో అమూల్యమైందంటే, ఏం తెలియనట్టు వయసులో బైబిల్ గ్రంథం ఎన్నిసార్లు చదివానో, మా సిస్టర్స్ ఎన్నిసార్లు చదివారో లెక్కలేదండి. ఇప్పుడు చాలా మందిని అడుగుతాను, బైబిల్ చదివారంటే బహుశా పూర్తి చేస్తే ఒకసారి పూర్తి చేశారమ్మా, లేకపోతే 2 సార్లు పూర్తి చేశానమ్మా అనేవాళ్ళలో ఎంతో మందిని చూశాను. సేవకులు చాలా సార్లు పూర్తి చేయొచ్చు, మీ గురించి చెప్పడం లేదు, నాతో మాట్లాడిన వాళ్ళు చెప్పిన విషయం మీద. తర్వాత ఇందులో బైబిల్ గ్రంథంలో మొదటి శతాబ్దం నుంచి అంటే క్రీస్తుకు పూర్వం మొదటి శతాబ్దం నుంచి విలుకలుగా అని పలికిన పలుకుల నుంచి యూదా పత్రిక వరకు ఈ బైబిల్ గ్రంథంలో ఎన్నో సత్యాలు దాచిపెట్టారు. ప్రకటన అనేది జరగబోయే విషయాలు, జరగబోయే సత్యాలు అందరూ దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ విషయం అక్కడ నేను టచ్ చేయబడి ఆదికాండం నుంచి వెలుకలుగాక అని పలికిన ప్రభు నుంచి యూదా పత్రిక వరకు అంటే యూదా పత్రికలో రాస్తాడండి, పరిశుద్ధులారా మీకు అప్పగించబడిన బోధన విధం మీరు పోరాడాలి. ఏ బోధ ఇచ్చడం మనకి? ఈ లేఖనాల మధ్యలో ఇటు పాత నిబంధన ఇటు కొత్త నిబంధన మధ్యలో ఏ బోధ ఇచ్చాడండి దేవుడు? అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించాడండి. ఏం చెప్పాడు? ఏం ప్రకటించాడు? క్రీస్తు యొక్క శిలువను ప్రకటించాడు. అది 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం.
రెండో అధ్యాయంలో 4 సార్లు మనకి ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం ఒకటో కొరింథీ రాసిన ఏదైనా తను ప్రకటిస్తే దాని గురించి ప్రకటిస్తాడు అనుకుంటారేమోనని నేను ఒక్కడే చెప్తున్నా. సిలువ వేయబడిన క్రీస్తుని తప్ప నాకు ఏమి నేను ఎరగను. దాన్ని ప్రకటించాను. ఈ బైబిల్ ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ బైబిల్ గ్రంథం అంతా సిలువ వేయబడిన క్రీస్తు స్వరూపం. ఆ వ్రేళ్ళు ఆది ఖండంలో మహిమ కలిగిన ఆ యొక్క స్థానాల నుంచి, లేకపోతే వెలుగు కలుగు కాక అని చెప్పండి స్థానాల నుంచి యోధా పత్రిక వరకు, అంటే ప్రకటన గ్రంథం ఎందుకు నీకు చేర్చలేదంటే ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహానుకి ప్రభు కలిగిన ఆయన ఇచ్చిన దర్శనాలు ఉట్టుటి దర్శనాలు కాదండి. అవి ఉట్టుటి దర్శనాలు కాదు. నీళ్లు లేక, తినడానికి తిండి లేక తన వాళ్ళని వదిలిపెట్టేసుకుని మరిగి నూనెలో వేసిన సరే తిండిపోకుండా ఉన్న పరిస్థితుల్లో ఆ పద్మాస్తికంలో అతను వేసినప్పుడు చుట్టూ అగ్ని పర్వతాలు పేలుతూ మంటలతో నింపడినప్పుడు ఒక అగ్ని పర్వతం దగ్గర ఒక పక్షి నిలవలేడే చుట్టూ అగ్ని పర్వతాల మధ్యలో తను పడేసినప్పుడు ఆ మహిమ కలిగిన దేవుడు ఏంటో యోహానుకి అర్థమైంది. మహిమ కలిగిన దేవుడు ఆ ప్రత్యక్షతలో ఆయన జీవించినప్పుడు అది కాదు. అప్పుడు రూపాంతర కొండ మీద ఎందుకు దేవుడు తాను కనబరుచుకున్నాడో యోహానుకు అర్థమైందండి. అర్థమైంది. అక్కడ ఆ చుట్టూ అగ్ని పర్వతాల మధ్య ఏడుస్తున్నాడండి. ఏడవటానికి కూడా అక్కడ నీళ్లు లేవు, కార్చడానికి నీళ్ళు లేవు, నీరు చుట్టే లేదు. తాగటానికి నీళ్లు ఉంటే కళ్ళల్లో నీళ్లు ఉంటాయి, తాగటానికి నీళ్లు లేకపోతే కన్నీళ్ళు ఎక్కడికి ఇస్తాయి? కన్నీళ్ళు ఎక్కడికి ఇస్తాయి? ఒంట్లో నీళ్లు లేకపోతే కన్నీటి దారలేదు. ఎంత వ్యధ చెందుతున్న పరిస్థితుల్లో దేవుడు ఎలా ప్రత్యక్షమైంది? మహిమాస్వరూపి ప్రత్యక్షమైనాడు. అబ్రహాము ప్రత్యక్షత వేరు, అపోస్తులైన పౌలుకి ప్రత్యక్షత అనుగ్రహించిన ఆ స్వరూపం వేరు. పద్మాస్ దీపంలో ప్రకటన గ్రంథంలో యోహాను ప్రత్యక్షమైన ఆ ప్రత్యక్షత అంటాడు. 10 చోదతో 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించే ప్రభు, 7 సువర్ణ దీపస్తంభాల మధ్య సంచరించే ప్రభు యోహాను పిలిచాడండి. వా అతని ఆయన కళ్ళల్లో ఆ మహిమగలిగిన కణాలు, ఆయన కళ్ళల్లో ఆయన మహిమగలిగిన జ్యోతులు ఆయన శరీరంలో నిలబడినప్పుడు అప్పుడు అర్థమైంది రూపాంతర అనుభవం అంటే ఏంటో. అప్పుడు వరకు అర్థం అవ్వలేదు రూపాంతర అనుభవం అంటే ఏంటో. అది రూపాంతర కొండ మీద ప్రభు తన కనిపించినటువంటి ఆ స్థానం ఏంటో అక్కడ అర్థమైంటుంది. మన జీవితాల్లో మనకంత శ్రమలు లేవు, కానీ మనం పడే శ్రమలు వేరు. శ్రమలు పడకుండా ఎవరు కూడా లేదు, ఏదో విధంగా శ్రమలు అనుభవిస్తారు. పరిస్థితులు అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, బిడ్డల్లో ఇంకొందేంటి ఇంకా కుటుంబంలో విధేయతలో, లేకపోతే భర్తను కోల్పోయిన భార్యను కోల్పోయిన భర్త చాలా భయంకరమైన స్థానాల్లో నిలబడిన వారు ఎంతో ఉంటారు. ఆయన రెక్కలు నీకు ఆదరణ కలిగిస్తుంది. ఆయన ఓదార్పు, ఆయన రెక్కలో ఆ వెచ్చదనం నీకు ఆదరణ కలిగిస్తుంది. బోయితో నువ్వు యెహోవా రెక్కలకి నీడ కిందకు వచ్చావు. ఎక్కడ వచ్చావంటే నా దగ్గరికి రాలేదు, బోయిస్ పొలంలో కాదు వచ్చేది, యెహోవా రెక్కలు నీడ కిందకు వచ్చావు. నాకు మారి నువ్వు ఎక్కడికి వచ్చావంటే యెహోవా రెక్కలు నీడ కిందకు వచ్చావు. అది మన ఆశ్రయం ఏంటంటే కల్వరి శిలువ అనుభవం మనకు ఆశ్రయం. యెహోవా యొక్క నీతి ఎంత ఆశ్రయమైందో, కల్వరి నీతి అంత ఆశ్రయమైంది. యెహోవా నీతి ఎంత ప్రశస్తమైందో, కల్వరి నీతి అంత ప్రశస్తమైంది. కల్వరి నీతిలో దాచబడినటువంటి ఏంటో యెహోవా నీతి ప్రత్యక్ష ఆత్మ లభించింది. కల్వరి నీతిలో దాచబడిన హృదయానికి మహిమ కలిగిన ప్రత్యక్షత లభించాయి. నీతి కలిగిన ప్రత్యక్షతలు లభించాయి. నీతి కలిగిన ప్రత్యక్షతలు బైబిల్ తెరవబడింది. గ్రంథం తెరవబడాలి. నీ తెరలతో కప్పడిన గ్రంథం తెరవబడాలి బోధించడానికి. అది తెరవబడకుండా చెప్పకూడదు. అసలు చెప్పకూడదు. అది తెరవబడకుండా, నీతి కలిగిన గ్రంథం తెరవబడకుండా బోధించే విధానంలో ఎంత క్వాలిటీ ఉందండి. బైబిల్ గ్రంథం బోధించడంలో క్వాలిటీ ఎంత ఉంది? ఆ క్వాలిటీ ఎంత ఉందనేది నీ హృదయం యొక్క క్వాలిటీ ఎంత ఉందో దాని మీద ఆధారపడి ఉంది. నువ్వు ప్రభువుని గ్రహించుకునే విధానంలో ఆ క్వాలిటీ ఎంత ఉందో, ఈ బోధలు అంత క్వాలిటీతో నింపబడి ఉంటాయి. ప్రశస్తమైన విధానం ఇంపార్టెంట్.
ఇప్పుడు బోధ నేటి దినాల్లో ఎవరికి కావాలండి? ఎవరైనా కావాలా? ఎవరికి కావాలండి ఈ బోధ నేటి దినాల్లో? ఎవరికి అవసరంలా? మీరు అభివృద్ధి చెందారంటే కావాలి. లేకపోతే మీరు ఉన్నతమైన స్థలాలకు వెళ్ళిపోతుంది. దేవుడు అభివృద్ధి చెందింపజేస్తాడండి. ఉన్నతమైన స్థలాల్లో నివసింపజేస్తాడు. కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. బిడ్డలను ఆశీర్వదిస్తాడు. శ్రేష్టమైన స్థలాల్లో నిలబెడతాడు. నీ బిడ్డల్ని అంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టుతాడు దేవుడు. ఎప్పుడు అంటే నీవు ఆయన హత్తుకున్నావు. నీవు ఆయన్ని హత్తుకున్నావు. ఆయన యొక్క ఆయన కలువరి నీతిలో నీ హృదయం తలదాచుకుంది. అపోస్తలుడైన పౌలు పిలిపికి రాసిన పత్రికలో అంటాడు ఆయన, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక దేవుడు అనుగ్రహించే నీతి గలవాడని, దేవుడు అనుగ్రహించే నీతి గలవాడని ఆయన అగుపడిన నిమిత్తం ఆయన ఎందు నేను కనపడాలి. కలువరి నీతిలో ఆయన ఎందు ప్రభునందు మనం ఆయన కనపడతాం. కలువరి నీతిలో లేదా కనపడం. లోకంలో లక్షల కొలది, కోట్ల కొలది, మిలియన్స్ జనాంగం ఉన్నారు. ఎవరో వాళ్ళకి ఆయన కనపడరు. కలువరి నీతిలో దక్కున్న హృదయానికి వాళ్ళకు కనబడతాడు ఆయన. ఆయన వాళ్ళకు కనబడతాడు. ఇది కలువరి నీతి. అది కలువరి నీతి. పాపాలు క్షమించబడతాయి కలువరి నీతిలో. అపవిత్రత క్షమించబడుతుంది కలువరి నీతిలో. ప్రియం తేటతెల్లం అవుతుంది కలువరి నీతిలో. పరిశుద్ధ స్థానాలలో విలువలు ఆత్మకు అందించబడితే కలువరి నీతిలో. ఒకప్పుడు తప్పు కాదనుకుంది, మన తర్వాత ఈ తప్పు ఆత్మపతనం అవుతుంది. నీతిలో ప్రవేశించే కొలది మన పతనాలు కనబడతాయి. దేవునికి కలువరి నీతిలో ఆత్మ ప్రయాణం చేసే కొలది మన తప్పిదాలు మన కళ్ళెదుటికి వస్తాయి. ఈ తప్పిదం చేశాను కదా, మన కళ్ళెదుట తప్పిదాలు రావు, హృదయంలోకి తప్పిదాలు రావు, ఎవరిని చూసినా తప్పిదాలు రావు, ఏవి తప్పిదాలు రావు. నీతివంతులు అనుకుంటున్నారు ఆ నీతి దేవుని నీతి నెరవేర్చదు. ఆ నీతికి పనికిరాదు. ఆ నీతి దేవుని నీతిని నెరవేర్చదనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతాను. ఖండితంగా వాక్యం చెప్తే వాక్యం ఎవరికి అవసరం లేదు. ఖండితంగా వాక్యం చెప్తే వాక్యం ఎవరు కూడా వినరు. ఒక హృదయాన్ని, పరిశుద్ధుని హృదయంలో ప్రవేశించే మార్గాలు కలువరి రక్త మార్గాలు తప్పితే మరొక మార్గం కాదు. ఒక పరిశుద్ధుడు కట్టబడాలంటే కలువరి రక్త మార్గాలు తప్ప మరొక మార్గం లేదు. అందులో ప్రకాశించే మార్గాలు తప్పితే మరొక మార్గం లేదు. తన స్వనిధితో ఒక వ్యక్తి జీవించాలంటే, సంఘాన్ని అభివృద్ధి పరచాలంటే సాధ్యపరచబడదు. ఈ దినాల్లో కలువరి నీతి ఎక్కడుంది సంఘాల్లో? కలువరి నీతి ఎక్కడుందండి సంఘాల్లో? కలువరి నీతిని బోధించేవారు ఎంతమంది అన్నారు? నీతిని బోధించేవారు ఎంతమంది అన్నారు? ప్రేమను బోధించేవారు ఎంతమంది అన్నారు? ఒక్కసారి గుండె చేసి చెప్పాలి. ఎవరు బోధిస్తున్నారు? మీ సంఘాలు బోధించబడుతున్నాయా? ఎవరైనా బోధిస్తున్నారా నీతి గురించి? నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు అన్నాడు ఆయన. 5వ అధ్యాయం మత్తయి సువార్త. నీతి కొరకు ఈ వాక్య భాగాల్లో డిబేట్ అయిపోతాను చెప్తే మందికి, ఎందుకంటే సబ్జెక్ట్ అయ్యదు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి గురించి 5వ అధ్యాయంలో రాయబడి చదువుకుంటారు. ఈ నీతి కొంచెమైనా అయినా సరే అన్నాడు కీర్తనలో. నీ నీతి కొంచెమైనా సరే బహుమంది భక్తిహీనులు ధన సమృద్ధి కంటే శ్రేష్టం, చాలా శ్రేష్టం. దేవుడు నీకు ఇచ్చిన నీతి అందులో ఎక్కడ మరక లేదు. దేవుడు నీకు ఇచ్చిన నీతి యథార్థమైన సహాయంలో కట్టబడుతుంది. అందులో పాపం లేదు, అందులో అపవిత్రత లేదు. ఎవరు ఎన్ని తలించిన ఆధారాలు అపవిత్రత లేదు. ఆ నీతిని గురించి గ్రహించిన వ్యక్తి ప్రతి చిన్నదాన్ని అపవిత్రం పెంచుతుంది. కానీ నీతి కలిగిన వ్యక్తి అలా తలంచడానికి, అపవిత్రతగా తలంచడానికి సాధ్యపడుతుంది. అటువంటి నీతిని ప్రభు మనకి ఇచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దావీదు అంటాడు, ప్రభువా నీతిని మహాసమాజంగా నేను వాటిని మరుగు చేయలేదు. తనకి ఏం పని? మహాసమాజంలో దేవుని నీతిని ప్రకటించడానికి తనకి ఏం పని? ఒక రాజుగా చక్రవర్తిగా ఉన్న వ్యక్తి దేవుని నీతిని ప్రకటించడానికి అతనికి ఏం పని? దేవుని నీతిలో నేడు సంఘం కట్టబడినప్పుడు, అంత కట్టబడుతూ ఉన్నప్పుడు ఒక యాజకుడు లేదా ఒక సేవకుడు ప్రార్థనలో, యాజకత్వంలో ఆ నీతి దారుల్లో కృమరించబడితేనే, ఆ నీతి దారులు తాకగలిగితేనే సంఘంలో ఆ నీతిని ప్రకటించగలుగుతాడు. లేకపోతే నీ చుట్టూ ఉన్న పరిశుద్ధులు కూడా నీకు హేయమైన వారుగా కనబడతారు. నీ చుట్టూ ఉన్న పరిశుద్ధులు నీకు హేయమైన వారుగా కనబడతారు. వారిని అపవిత్రులుగా, ఎందుకంటే కలువరి నీతిని నువ్వు త్రాగలేదు, కలువరి నీతిని నువ్వు త్రాగలేదు, సేవించలేదు. నీతిగా ఎంచడం లేదు, పరిశుద్ధతని ఎంచడం లేదు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ క్రోధం, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పాపచారులో, నీ కళలో ఉన్నటువంటి ఆ క్రోధం, పాపచారులో సమస్తం కూడా నీ దృష్టికి అపవిత్రంగా కనబడుతుంది. ఇదొక పెద్ద నేరం. దాన్ని సహించుకొని పరిశుద్ధుల సంఘులు ఎంతమంది ఉన్నారని
ఎంతమంది ఉన్నారు దాన్ని సహించుకోవడానికి సమయం ఎంతమంది పెద్దలు నేను మీతో చెప్తున్నాను. కానీ దేవుడు కొన్ని విషయాలు నాతో అనుమతించకుండా నేను మీ మధ్యలో మాట్లాడు ఎందుకు మాట్లాడంటే ఒక మాట మాట్లాడితే రెండో మాట ఏంటో దేవుడు బయలుపరచు. ఒక సత్యం మీతో మాట్లాడితే రెండో సత్యం నాకు బయలుపరచు. ఒక విషయం మీతో నేను మాట్లాడుతుంటే మరొక పదం నా నోటి వెంట రావాలి. ఆత్మదర్శనంలో ఇవన్నీ ఆత్మ లభిస్తాయి. నేను ఒకదాన్నే కాదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత దర్శనం పొందిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు. నేను నచ్చకుండా అవళ విషయం నేను మాట్లాడండి. ఒక వ్యక్తి వాక్యం బోధిస్తున్నప్పుడు తర్వాత పదజాలం ఏంటో అది దేవుడు ఆత్మ తగ్గిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క స్థానాలు ఆత్మలో తెలియపరచబడతాయి. అది క్రీస్తు రక్తం ఈ అంతరంగంలో తల్లి కట్టబడితే ఇది జరుగుతుంది. ఏదైనా పాపాన్ని ప్రేమించి నీవు హృదయంలో దాచుకుంటే ఆ మార్గం కనబడదండి. పరిశుద్ధులైన ప్రభువుని ఎలా సేవిస్తున్నాం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ముందుకు వెళ్తున్నాను నేను. తర్వాత అన్నాడు సియోన్, అది ఏషియా గ్రంథంలో చదవాలి. 61 అధ్యాయంలో సియోను నీతి 61 అధ్యాయంలో 11వ వచనం. తోటలో విత్తబడిన వాటిని అది ములిపించినట్లుగాను నిత్యముగా సమస్త జనములు ఎదుట యెహోవా నీతిని స్తోత్రము విజయించాడు. పైన అసలు నీతిని పైబట్టు నాకు ధరింపజేస్తున్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నాకు ఉల్లసించున్నది. భూమి మొలకను మొలిపించినట్లు భూమి మొలకను మొలిపిస్తుంది. ఎప్పుడు మొలిపిస్తుంది? దాని మీద వర్షం పడినప్పుడు మొలకలు మాత్రం మొలుస్తుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క జీవిత విధానంలో స్తుతి ఆలాపన, స్తుతి కీర్తన, దేవుని స్తుతించడం అనేది దాంట్లో అనేది ఆ ఆత్మలో మొలకలు మొలుస్తుంది. దర్శనం ఆత్మలో మొలకలు మొలిపిస్తుంది. మొలకలు నీతి యొక్క దర్శనం ఆత్మలో మొలకలెత్తుంది. మహిమ యొక్క దర్శనం ఆత్మలో మొలకలెత్తు. అవి ఆ మొలకలెత్తకపోతే ఆ వ్యక్తి ఎలా గ్రహించగలుగుతాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ఆత్మలో స్థానాలు చాలా విలువైన స్థానాలు ఉంటాయి విషయం మీతో మాట్లాడుకుంటున్నాను. సమస్త జనములు ఎదుట యెహోవా నీతిని స్తోత్రమును విజయింపు చేయండి. సమస్త జనములు ఎదుట, ఎంతో మంది జనాలు ఎదుట ఆయన స్తోత్రాన్ని, గీతాన్ని లేకపోతే ఆయన విజయింపు చేస్తాడు. నీకు సేవ జీవితంలో అవి మొలకలు మొలిపిస్తాయి. మహిమైన ప్రభు అనేది ఆ పదం అనేది ఒక వ్యక్తికి అర్థం కావాలండి. దాని యొక్క మార్గం పునరుత్థానం యొక్క మహిమ అనే దానికి కనెక్ట్ చేయబడింది. పునరుత్థానం యొక్క మహిమ అనే దానికి ఈ మహిమ అనేది కనెక్ట్ చేయబడింది. నేను ఎంత చెప్పినా గ్రహించుకోలేదంటే పునాదులే పడైపోతే ఎవరేం చేయలేదు. పునాదుల్లో క్రీస్తు యేసు యొక్క రక్తం కట్టబడిపోతే దేవుని యొక్క వాక్య మహిమ దీన్ని పునరుత్థాన మహిమ అంటే ఏంటి అనేది ఒక విషయం మీద మాట్లాడుతున్నాను. క్రీస్తు రక్తం అంతా విమోచించిన వ్యక్తికి ఇంకో మాట చెప్పాలంటే హెబ్రీ రాసిన పత్రిక 1:5 జ్ఞాపకం కాదు. మనం చూడని వాటి చేత ప్రపంచం కట్టబడింది. అలాగే మనం చూడని వాటి చేత అంతరం కట్టబడుతుంది. నీ ఆత్మ స్పర్శగా కట్టబడుతుంది. నీ ఆత్మకి స్పర్శ చేయబడుతుంది. నువ్వు చూడట్లేదు. ఒకటే తెలుసు నీకు, క్రీస్తు రక్తంలో నీ ఆత్మ పెరుగులటం ఒకటి తెలుసు. క్రీస్తు రక్తంలో నీ ఆత్మ పెనవేయబట్టం ఒకటి తెలుసు. పాపాన్ని విస్మరించడం ఒకటి తెలుసు. దానిలో పునరుత్థాన మహిమ నువ్వు చూడని మహిమ బైబిల్ గ్రంథంలో బైబిల్లో దాచబడిన మహిమ కణాలు నీ ఆత్మ కనుగొండలో చూస్తావు. అది కనుగొండ చూడకపోతే పునరుత్థాన మహిమ యొక్క స్థానం నీ ఆత్మ కనుగొండలో చూడకపోతే ఏమని బోధిస్తాం వాక్యాన్ని? ఏమని చెప్తామంటే వాక్యాన్ని? ఏమని చెప్పగలం వాక్యాన్ని? ఏ రీతిగా బోధిస్తాం వాక్యాన్ని? సార్ ఆలోచించుకోవాలి విషయం. అందుకోసం దానిపైన రాయబడి ఉంది శృంగారమైన పదవచనం. శృంగారమైన బాగా ధరించుకున్న పెండి కుమార్ రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రం నాకు ధరింపజేస్తున్నాడు. నీతిని పైబట్టను నాకు ధరింపజేస్తున్నాడు. అది చూస్తాం కదా, పెండి కుమార్ జనం ఉంటారు. శృంగారమైన బాగా ధరించుకున్న వాళ్ళు, తర్వాత ఆభరణంతో అలంకరించుకున్నటువంటి పెండి కుమార్తె ఎలా ఉంటుందో అలా ఆయన రక్షణ వస్త్రాలు నాకు ధరింపజేస్తాడు. రక్షణ అనే దాంట్లో వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, నీతిని పైబట్ట, దాని మీద నీతిని పైబట్ట కప్పాడు. మన రక్షణ వస్త్రాల మీద నీతిని పైబట్ట కప్పాడండి. బైబిల్ గ్రంథంలో ఏ చిన్న మాట కూడా విలువ లేని మాటగా దేవుడు చెప్పలేదు. బైబిల్ గ్రంథంలో చాలా విలువైన విషయాలు బైబిల్ గ్రంథంలో బోధించబడ్డాయి. దాని గనులు తెరవడానికి సాధ్యం అవుతుంది. దాని గనులు
యుగాల నుంచి తొలవబడినా సరే, యుగాల నుంచి తొలవబడినా సరే, తిరిగి ఆయన ప్రభు వచ్చి తన సంఘాన్ని తీసుకువెళ్ళి రెండోసారి వచ్చి ప్రభు ఆయన నీతి రాజ్యాన్ని సేవకొండ మీద స్థాపించినా సరే, అప్పటి వరకు ఈ బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత, ఈ యొక్క దీంట్లో ఉన్న ప్రవచనాలు దీంట్లో ఉన్న ప్రవచనాలు నెరవేర్పు మనం గమనించగలుగుతాం. ప్రవచనం అంటే నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు. దేవుని గ్రంథంలో ప్రవచనాలు నెరవేర్పు. నేను చెప్తున్నాను, నేను మరొకటి చెప్పడం లేదు. ఏంటి? క్రీస్తు ప్రభుని గురించి ఆయన కన్య గర్భంలో పుడతాడు, ప్రవచనం అది నెరవేర్చబడింది. ఆ ప్రభు వస్తాడు మధ్యాకాశంలో, ఆ ప్రవచనం నెరవేర్చబడాలి. ఆయన సీయోను కొండ మీద రాజ్యం స్థాపిస్తాడు, ఆ ప్రవచనం నెరవేర్చబడాలి. ప్రవచనం మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు. ఈ లోక సంబంధమైన వాటి గురించి చెప్పడానికి కలగల. పరిశుద్ధాత్మ మూలంగా పలికిన ప్రవక్తలు ప్రవచనాలు సంపూర్చబడాలి బైబిల్ గ్రంథంలో. అది ప్రవచనం. ఈ ప్రవచనాలతో బైబిల్ గ్రంథం కట్టబడి చూసేస్తాను మీకు నేను. ప్రవచనాలతో కట్టబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఈ ప్రవచనాలు ఆఖరి వరకు గ్రంథం చుట్టబడి కాగితం చుట్టబడేంత వరకు కూడా ఈ మార్గాలు బైబిల్ గ్రంథంలో దాచబడిన మార్గాలు స్థిరంగా నిలబడి ఉంటాయండి. ఆయన ఏం సెలవిచ్చాడో, ఎలా జరుగుద్దో, ప్రపంచానికి అంతం ఎలా ఉంటుందో అన్ని కూడా ఈ బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడింది. అందుకోసం ఆయన రక్షణ వస్త్రాలు నాకు ధరిపించేసి దాని మీద నీదని బట్ట నా మీద కట్టాడండి. ఆయన రక్షణ వస్త్రాలలో, ఈ రక్షణ వస్త్రాలలో ఎన్నో కుట్టాడండి, రత్నాలు కుట్టాడు. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తారు, ఎందుకంటే అవదు కాబట్టి. అందుకోసం దేవుని వాక్య భాగాలలో పరిశుద్ధుల నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాటలు ప్రవచనాలుగా దేవుని నోటి నుండి వచ్చిన మాటలు ప్రవచనాలుగా నేటి పరిశుద్ధుల హృదయాల్లో ఎటువంటి స్థానాలు తీసుకున్నాయో అనే విషయాన్ని మళ్ళీ ట్రైన్లో మాట్లాడతాను. మళ్ళీ ట్రైన్లో మాట్లాడేది ఏంటంటే, దేవుని గుణగణాలు అనేవి అవి పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం. ఎటు స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం కన్నా హృదయంలో లేకపోతే కట్టుబడదండి, సేవ కట్టబడదు. పరిశుద్ధునిలో ఉన్న గుణగణాలు ఒక పరిశుద్ధుల్లో కట్టబడకపోతే దేవుని సంఘం అనేది కట్టబడదు. దేవుని సంఘం కట్టబడదు. మన హృదయాంతరంగం ముందు కట్టబడదు సరికదా, దేవుని సంఘం కూడా కట్టబడదు. దేవుని సంఘాన్ని గురించి ఆలోచిస్తారు, కానీ మన హృదయంలో కట్టబడాలి ముందు. మన హృదయంలో కట్టబడాలన్న గుణగణాలు, ఏ గుణగణాలు? దేవుని వాక్యంలో దాచబడిన గుణగణాలు, బైబిల్ గ్రంథంలో దాచబడిన గుణగణాలు, ఆయన కృమరించినటువంటి ఇది ధనసంపద. అవి నీ హృదయంలో అవి కట్టబడితేనే మిగతా అవన్నీ కూడా ఆత్మీకరించబడతాయి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిందా అట్లా వాక్య భాగంలో మిగతా సత్యాలు మీకు వివరిస్తాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిందా. చిన్న ప్రార్థన. 71 నంబర్. నీ బలమైన సన్నిధితో దాచబడి ఉన్నటువంటి నీ వాక్య విభాగాలు సత్యాన్ని బయలుపరచావు. నీకు ఎంతమంది గ్రహించుకున్నారో వారి ధన్యులు. మీరు కనుక చెందండి, వీరు గ్రహించండి. మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుని సహాయం చేయని అనేకులకు నాకు దీవెనకరంగా చేసి నటించారని నీకు వందనాలు చూపిస్తూ ఏసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.